మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బానిసలాగా పనిచేస్తూ పబ్బం గడుపుతున్నారని మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. జమ్మికుంటపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ సొంత పార్టీని మోసం చేసి ఎమ్మెల్యే పదవి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి కుటుంబ సభ్యుల సానుభూతితో గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి వైఖరి సరిగా లేదని, కేసీఆర్ కుటుంబానికి బానిసలాగా బ్రతుకుతూ కాంగ్రెస్ నాయకులపైన మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్ నాయకురాలు సరైన గుణపాఠం చెప్పినప్పటికీ ఇంకా తన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదని, కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, తీరు మార్చుకోని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఎమ్మెల్యే అనే గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. బానిసలా బ్రతుకుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సరైన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయని రవి, శ్రీపతి నరేష్, సలీం, మహిందా, దీక్షిత్, శ్రీనివాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మన స్కూటర్ దాడి అయింది. ఇప్పుడే చెప్పు దెబ్బల పాలైంది. మా మహిళా కాంగ్రెస్లు చెప్పులు పట్టుకొని మరి అన్నీ తిరుగుతున్నారు. మరి మహిళల పట్ల గౌరవం లేకుండా ఒక మహిళ చీర పట్టుకొని గాజులు పట్టుకొని అంటే అదే చీర వేసుకున్న నీ భార్యను, అదే గాజులు వేసుకున్న నీ బిడ్డను, ఈ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగి మరి మేము ఓట్లు లేకుండా చచ్చిపోతామని చెప్పి మోసం చేసిన ఘనత నీ నీచ సంస్కృతి కాదా? మరి నువ్వు మహిళను అగౌరవపరుచుకుంటా, ఎమ్మెల్యేలను అగౌరవపరుచుకుంటా నువ్వు ఒక బానిసపోయినవు. హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ మా రెడ్డి జాతి మొత్తానికి నాశనం చేస్తున్నావు. ఎందుకంటే తిహార్ జైల్లోకి వెళ్ళి కవితమ్మ జైలుకి వెళ్ళి రిలీజ్ అయితే మార్చుకో, ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకో. నీకు రాజకీయంగా లబ్ధి పొంది పార్టీ ఏదో ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ వీఫా మీద నిలబడి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీని చీట్ చేసి నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ పార్టీ మారే హక్కుల గురించి